ఏదైనా సరే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మడిగా ఈ రెండు చేయకపోతే బ్రాహ్మణత్వం వృధా, అనుమానమే లేదు. ప్రస్తుతం రాజకీయ నాయకుల్లో మీ అందరికీ చెప్తున్నా, అయ్యా మంత్రి గారు కూడా కూర్చోన్నారు, రవిచంద్ర గారు కూడా కూర్చోన్నారు, మీ అదృష్టం ఏందో తెలుసా, నిత్యం సంధ్యావందనం చేసుకొని నిత్యం శివారాధన చేసుకోండి బయటికి రానటువంటి భువనేశ్వరి ప్రసాద్ దొరకడం తెలుగుదేశం చేసుకున్న అదృష్టం. ఏం అనుమానం లేదు ఆయన. అయ్యా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం కాదు, దేవతార్చన చేసుకోకుండా బ్రాహ్మణ పుట్టక పుట్టి బయటికి రాకుండా ఉండేటువంటి రాజకీయంలో ఉన్న ఏకైక వ్యక్తి భువనేశ్వరి ప్రసాద్ గారు. ఎందుకో తెలుసా, ఆ దేవతలు కూడా ఆ పార్టీని కాపాడుతారు, వాళ్ళున్న పార్టీని కాపాడుతారు, అనుమానమే లేదు. అయితే మీ అందరికీ ఈ సందర్భంగా చెప్తున్నటువంటి విషయం ఏమిటో తెలుసా, ఎక్కువ ఈ యొక్క పదవులు ఈ సంవత్సరం అంతా కూడా, పదవులు అంటే మీ పదవులు కాదండి, ఈ యొక్క గ్రహ పదవులు చంద్రుడు పొందుతున్నాడు ఈ సంవత్సరం. ఈ చంద్రుడే ఇప్పుడు పరిపాలించే చంద్రుడిగా భావిద్దాం. ఏ చంద్రుడో మీ అందరికీ అర్థమైపోతుంది. ఆ చంద్రుడే ఇప్పుడు మన ప్రాంతానికి వచ్చేది నారాయణ రూపంతో ఇక్కడ కూర్చున్నాడు. ఈ నారాయణ రూపంతో ఇక్కడ కూర్చున్నారు. ఇంకొక ఆయన ఉన్నారు, పగలు రాత్రి ఆయన. పగలు రాత్రి ఆయన అంటే ఏమిటి? పగలంటే రవి, రాత్రి అంటే చంద్రుడు, రవిచంద్రుడు ఆయన. కాబట్టి పగలు రాత్రి ఆయన అంటే పగలు రాత్రి అహర్నిశలు ఆ పార్టీని కాపాడుతూ ఈ యొక్క నారాయణ గారి యొక్క సారథ్యంలో, భువనేశ్వరుడి యొక్క సారథ్యంలో మీ అందరూ వారికి సహకరిస్తూ, అందుకనే ఇంకోటి ఉన్నది ఆయన కలవు వెంకట నాయక అని ఇంకో పేరుంది శ్రీనివాసుడు. ఆ శ్రీనివాసుడు కూడా ఇక్కడ ఉన్నారు పక్కన రెడ్డి అనే పేరుతో. కాబట్టి ఆ శ్రీనివాసుడు కూడా మా భువనేశ్వరి ప్రసాద్కి ఎప్పుడూ మీ అందరందరన్నీ కూడా గురుదేవుల వల్ల మీ అందరూ ఆయనకు సహకరించి అటువంటి సంధ్యావంతన అనుష్ఠాన నిత్య శివారాధకుడిని ఎప్పుడూ మీ యొక్క పార్టీ ఆయన్ని కాపాడుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ సంవత్సరం మన 12 రాష్ట్రాల వాళ్ళకి ఎటువంటి బాధలున్నా ఆ బాధలన్నీ తొలగించేటువంటి ఏకైక శక్తి ఒక్క గురువులకే ఉంది. ఎందుకో తెలుసా, దేవే రుష్టే గురుస్త్రాత గురువు రుష్టే నకశ్చన. దేవతలకు కానీ మన మీద కోపం వస్తే గురుదేవులు కాపాడుతారు. గురువులకు కోపం వచ్చిందా ప్రపంచంలో ఎవరు కాపాడలేడు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఒక్క ఉగాది రోజు కానీ మనం కానీ ఒక్క యతీశ్వరుల యొక్క ఆశీస్సులు పొందితే ఆ సంవత్సరంతా ఏ గ్రహం మనల్ని ఏమిటేది అనుమానంగా. కాబట్టి ఎందుకు వచ్చిందో, ఎందుకు కలిగిందో మా భువనేశ్వరి ప్రసాద్ గారు మా బంధువు అవుతారు. కాబట్టి ఎందుకు కలిగిందో ఆ సంకల్పం తెలియదు, కానీ మన అదృష్టం నిజంగా ఆ పిల్లవాడు ఇక్కడ ఈ ప్రతి సంవత్సరం ఇక్కడ కార్యక్రమం చేస్తూ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పీఠాధిపతులు వచ్చి మనల్ని అనుగ్రహిస్తున్నారంటే, అసలు ఉగాది రోజు ఎవరెవరి సంస్థానంలో వాళ్ళు ఉంటారు, కానీ ఉదయాన్నే వాళ్ళ సంస్థానంలో పూజ చేసుకొని మరి స్వామివారి ఇక్కడికి వచ్చారంటే మన మీద ఎంత అనుగ్రహం. కాబట్టి మన సింహపురి పట్టణం, మన యొక్క రాష్ట్ర నాయకులు, దేశ నాయకులందరూ కూడా ఎప్పుడు క్షేమంగా ఆరోగ్యంగా ప్రజల్ని కన్నతండ్రి వలె పరిపాలించేటువంటి శక్తిని గురుదేవులు ఇవ్వాలి. అదేవిధంగా మన యొక్క ఇళ్ళన్నీ కూడా సుఖశాంతులుగా ఆనందంగా ఉండేట్టుగా ఆ పరమేశ్వరుడు ఈ స్వామివారి వల్ల కలగాలని ఒక్కసారి ప్రార్థిస్తూ అందరికీ ఆశీస్సులు అందిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్యో. అటువంటి పరిస్థితుల్లో అమరావతి నగరాన్ని పునర్ప్రాధ దిశగా చంద్రబాబు నాయుడు గారు అటువంటి పరిస్థితుల్లో అమరావతి నగరాన్ని పునర్ప్రాధ దిశగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పంచాంగ ప్రవచనాన్ని చేసిన రమేష్ శర్మ గారికి మరియు వేదికను అలంకరించిన ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారికి, మేయర్ గారికి, వచ్చి శ్రీనివాసరెడ్డి గారికి నుడా చైర్మన్, మరియు వచ్చి ప్రసాద్ గారికి, మరియు వేదికను వచ్చిన పెద్దలకి, ఇక్కడికి వచ్చిన పురప్రముఖులు. ఈరోజు పరాభవనామ సంవత్సర ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. మీకు అందరికి ఇప్పుడే యాక్చువల్గా ప్రసాద్ గారు చెప్పారు, మన రాష్ట్రం ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి
ఆర్థికంగా ఎంతో ఇబ్బందుల్లో ఉంది. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు వారికున్న అపార అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకుపోతూ ఈరోజు అటు రాజధానిలో కావచ్చు, ఇటు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా డెవలప్మెంట్స్ ని స్టార్ట్ చేశారు. మన నెల్లూరు సిటీకి నేను ప్రాతినిధ్యం ఎమ్మెల్యేగా వస్తున్నాను. నెల్లూరు సిటీకి ఏదైతే ఎలక్షన్స్ ముందు చెప్పానో దానికంటే ఎన్ని రెట్లు ఈరోజు నెల్లూరులో డెవలప్మెంట్ స్టార్ట్ చేసే అందరికీ తెలుసు. ఏదైతే 14-19లో యూజీటీ స్టార్ట్ చేసాం, ఈరోజు నెల్లూరు అంటే దోమలు అంటున్నారు. మరొక 6 నెలలు ఉంటుంది ఆ ఇబ్బంది. ఆ యూజీటీ గత ప్రభుత్వం చేస్తుంటే ఇబ్బంది ఉండేది కాదు, అది చేయలే, ఇప్పుడు పూర్తి చేస్తున్నాం. మిగిలిన పైన పూర్తి చేస్తాం. అదేవిధంగా 15 హై స్కూల్స్, బీఆర్ హై స్కూల్ ఎలా డెవలప్ చేసాం అదే విధంగా 15 హై స్కూల్స్ నెల్లూరులో డెవలప్ చేస్తున్నాం. అదేవిధంగా 50,000 చెట్లు ప్రతి 15 మీటర్లకు చెట్టు వేయాలని ఒక ప్రణాళికతో ఆల్రెడీ 10,000 చెట్లు వేశారు. ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఈరోజు నెల్లూరు సిటీలో టేకప్ చేశాం. మీ అందరి సపోర్ట్ తో కంప్లీట్ చేస్తామని ఈ నూతన సంవత్సరంలో ఇప్పుడే ఏదైతే రమేష్ శర్మ గారు చెప్పారో, కొత్త సంవత్సరం జనరల్ గా ఏంటంటే జనవరి 1 అనేది జనరల్ గా న్యూ ఇయర్ అందరికి తెలుసు. కానీ మన తెలుగు వారికి ఈ ఉగాది అనేది కొత్త సంవత్సరం, ఈ రోజు నుంచి స్టార్ట్ అయినట్టు. కాబట్టి ఈ నూతన సంవత్సరం ఉగాది సంవత్సరంలో ఆర్థికంగా ఈ రాష్ట్రం అన్ని విధాల డెవలప్ కావాలని, దానికి శ్రీ విద్యాశంకర్ మహాస్వామి వారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, మీరందరూ ప్రతి ఒక్కరూ ఈ నూతన సంవత్సరంలో సకల ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో అందరూ ఉండాలని, ప్రతి ఒక్కరు ఆర్థికంగా బలపడాలని కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.